హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారండి? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇక్కడ మనకి గోంగూర పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఒక 1 మంత్ దాకా మనకి బయట నిల్వ ఉంటుంది. చాలా సింపుల్గా ఈజీ ప్రాసెస్లో గోంగూర పచ్చడి అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను 2 కట్టల గోంగూరను అయితే తీసుకున్నాను. దాన్ని అయితే ఒక 3-4 టైమ్స్ నీట్గా క్లీన్ చేసేసుకున్నానండి. క్లీన్ చేసుకున్న తర్వాత మనకు ఆకులో వాటర్ అనేది లేకుండా మనం గాలికైతే ఆరబెట్టేసుకోవాలి. ఇక్కడ నేను గాలికైతే ఆరబెట్టేసుకున్నాను. తర్వాత దీని ప్రిపరేషన్ కోసం అయితే నేను ఒక 3 స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసానండి. దీంట్లో శనగపప్పు, వెల్లుల్లి, కారం సరిపడగా ఎండుమిర్చి కూడా యాడ్ చేశాను. దీంట్లో ధనియాలు, తర్వాత మినపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చండి. అవి లేవు కాబట్టి నేనైతే ఇందులో యాడ్ చేయలేదు. మీరైతే ఖచ్చితంగా ఇందులో యాడ్ చేసుకోండి. ఇవి మనకి సిమ్లీలో పెట్టుకొని కొంచెం కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ మాడిపోతే మనకి టేస్ట్ అనేది బాగోదు కదండి. సిమ్లీలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం వాటిని తీసేసుకొని మనం ఆల్రెడీ క్లీన్ చేసుకొని ఆరబెట్టుకున్న గోంగూరను కూడా దీంట్లో వేసేసుకోవాలండి. కావాలితే మీరు దీంట్లో ఇంకో 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని గోంగూరను బాగా ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే ఆల్రెడీ ముందే 3 స్పూన్లు ఆయిల్ వేసాను కాబట్టి గోంగూర ఫ్రై అనేది నాకు ఫ్రై అవ్వడానికి సరిపోతుందండి ఆయిల్. మీకు సరిపోదు అనుకుంటే ఇంకో 2 స్పూన్లు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ గోంగూర కూడా సిమ్లీలో పెట్టుకొని మనం చక్కగా ఫ్రై చేసుకోవాలండి. మరి హై ఫ్లేమ్లో, మీడియం ఫ్లేమ్లో అయినా సరే మనకు ఆకు అనేది ఫ్రై అవ్వదు కాబట్టి ఇక్కడ నేను సిమ్లీలో పెట్టుకొని గోంగూరను కూడా ఫ్రై చేసుకున్నాను. ఇక్కడ గోంగూర అనేది ఫ్రై అయిపోయింది. ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి ఆకు మనకి, మరి ఎక్కువ అవసరం లేదండి. ఇప్పుడు దీన్ని అయితే మనం మిక్సీ పట్టేసుకుందాం. పోపు దినుసులు అనేది ముందు మిక్సీ పట్టేసుకుంటున్నానండి. మనం పోపు దినుసులు ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా, అవి కొంచెం చల్లారినాయి కాబట్టి వాటిని అయితే ముందు మిక్సీ పట్టేసుకున్నాను. తర్వాత దీంట్లో కొంచెం టేస్ట్కి సరిపడా ఉప్పు అనేది యాడ్ చేసుకొని తర్వాత మనం ఫ్రై చేసుకున్న గోంగూరను కూడా దీంట్లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. మనకి మిక్సీ అనేది దీంట్లో ఎటువంటి వాటర్ వేయట్లేదు కాబట్టి అండి, మనం మిక్సీ పట్టుకున్నప్పుడు 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని మిక్సీ పట్టుకుంటే గోంగూర అనేది బాగా నలుగుతుంది మనకి. ఇక్కడ నేనైతే కొంచెం మీకు చూపించలేదు, ఒక 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసి నేను మిక్సీ పట్టానండి. మిక్సీ అయితే ఫైనల్లీ పచ్చడి అయితే మిక్సీ పట్టేశాను. దీన్ని అయితే మనం పోపు వేసుకోవాలి కాబట్టి దీంట్లో కొంచెం శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, నేను ముందులోను ధనియాలు వేయలేదు కదండి, అందుకని లాస్ట్లోనూ మనం పోపు వేసుకున్నప్పుడు ధనియాల పొడి అనేది యాడ్ చేస్తున్నాను. తర్వాత వెల్లుల్లిపాయి, కరివేపాకు. ఇప్పుడు మనం పోపు వేయడం కోసం ఇక్కడ నేను పచ్చడి నిల్వ కదండి, కొంచెం ఆయిల్ అనేది ఒక 6 స్పూన్ల దాకా వేసాను. మీరు ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. ఇక్కడ మనం ఇవన్నీ పోపు దినుసులంతా కూడా మంచి గోల్డ్ కలర్లో వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ జీలకర్ర పొడి కూడా వేసాను కాబట్టి ఈ నూనెలో కొంచెం సేపు అయితే ఫ్రై అవ్వనివ్వాలండి. ఇక్కడ నేను సిమ్లీలో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడ పోపు దినుసులు అనేది మంచి కలర్ వచ్చే వరకు కూడా మనం ఈ ఆయిల్లో ఫ్రై అనేది చేయాలండి. చూసారా, ఈ కలర్లో మనకి పోపు దినుసులు ఫ్రై అయితే సరిపోతుంది. ఆ తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఈ పచ్చడిని కూడా దీంట్లో వేసేసుకొని ఒకసారి ఆయిల్లో బాగా కలిసేంత వరకు ఇంకా మనం కలుపుకోవాలండి. ఆయిల్లో ఈ పచ్చడి అంతా కూడా, ఈ పోపు పచ్చడి బాగా కలిసేంత వరకు కూడా మనం కలుపుకోవాలి. ఇంకా మనం గ్యాస్ స్టవ్ మీద పెట్టాల్సిన అవసరం లేదండి. చల్లారిన తర్వాత దీన్ని తీసుకోవటమే. ఇక్కడ నేనైతే చక్కగా ఆయిల్లో బాగా కలిసేంత వరకు కూడా ఈ పచ్చడిని అనేది తీసుకుంటున్నాను. ఒక్కసారి మంచిగా నీట్గా మొత్తం కలిసేంత వరకు కూడా బాగా కలుపుకుందామండి. చూసారండి, ఫైనల్లీ పచ్చడి అనేది అయిపోయింది. నేను ఆయిల్ అనేది చాలా తక్కువ వేసానండి. మీరు పచ్చడి కొంచెం ఎక్కువగా చేసుకునే వాళ్ళు అయితే ఆయిల్ కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు. నేనైతే ఒక 1 డే 2 డేస్లో మాకైతే ఈ పచ్చడి అయిపోతుంది కాబట్టి ఆయిల్ అనేది చాలా తక్కువ తీసుకున్నానండి. చూసారా, ఫైనల్లీ గోంగూర పచ్చడి 1 మంత్ వరకు ఖచ్చితంగా నిల్వ ఉంటుంది. చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. గోంగూర అనేది ఐరన్ కాబట్టి ఇది తీసుకోవటం మనకు చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, నేను చేసిన ఈ గోంగూర పచ్చడి ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.